మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు నవాంశ చక్రం ముఖ్యం? మరి గ్రహబలం, అదృష్ట యోగాలు రాశి చక్రంలోనూ నవాంశ చక్రంలో ఎందుకు చూస్తారు? రాశి చక్రం చూస్తే ప్రతి ఒక్కరికి జాతకం అర్థమైపోతుంది. కానీ కొన్నిసార్లు నవాంశ చక్రంలో రాశి చక్రం నుంచి మనకి ఏదైనా ఫలితాలు రావట్లేదు, గ్రహం అక్కడ ఉంది కానీ ఎందుకు రావట్లేదు అన్నప్పుడు ఆ రాశి చక్రంలో ఆ గ్రహం అందించే ఫలితాలు డిగ్రీలు వైజ్ ఉంటుంది. డిగ్రీస్ అనేది వీడియో చాలాసార్లు చేసి పెట్టున్నాను. అంటే ఆ గ్రహానికి ఎన్ని డిగ్రీలు పొందాయి, అది బాలావస్థలో ఉందా, యవనావస్థలో ఉందా, కౌమారావస్థలో ఉందా, వృద్ధావస్థలో ఉందా, మృతావస్థలో ఉందా, దీన్ని బట్టి ఆ గ్రహము యోగాన్ని ఇస్తుంది. ఓకే, అంటే ఎంత సమపాళ్ళు, అంటే ఎన్ని పాళ్ళు ఇస్తుంది మనకి యోగం. మరి రాశి చక్రంలో మనకి గ్రహాలు ఎక్కడ ఉన్నాయి చూసుకుంటాం. నవాంశలో ఏ నవాంశ పొందాయి చూసుకుంటాం. అందులో కారకత్వం కూడా చూసుకుందాం. కారకత్వం బట్టి నవాంశ చూద్దాం. అంటే ఇప్పుడు మీకు రాశి చక్రంలో ఫస్ట్ జన్మ లగ్నాధిపతి తీసుకోండి. జన్మ లగ్న అధిపతి రాశి చక్రంలో ఏ రాశిలో ఉన్నా సరే నవాంశలో సింహ నవాంశ పొందితే అత్యంత బలమైన జాతకం. అంటే రాశి చక్రంలో నీచపడినప్పటికీ కారకాల విషయంలో తీసుకుంటే కారకుడు రవి కదా, లగ్నకారకుడు ఎవరు? రవి. అంటే రవి నవాంశలో ఉంటే అంటే సింహ నవాంశ మీకు లగ్న బలం ఉందని అర్థం. అట్లాగే 2, 5, 9, 11 అధిపతులు అంటే మీ జన్మజాతక చక్రం నుండి 2వ స్థానాధిపతి, 5వ స్థానాధిపతి, 9వ స్థానాధిపతి, 11వ స్థానాధిపతి రాశి చక్రంలో ఏ రాశిలో ఉన్నా నవాంశలో 2, 5, 9, 11 కారకుడు ఎవరండి? గురువు. ఈ భావాల కారకుడు గురువు. గురువుకి రాశులేంటి? ధనస్సు, మీనం. అంటే నవాంశలో మీ 2వ స్థానాధిపతి కానీ, 5వ స్థానాధిపతి కానీ, 9వ స్థానాధిపతి కానీ, 11వ స్థానాధిపతి కానీ ధనస్సు మీనాల్లో ఉంటే వెరీ గుడ్. ఓకే, మరి 3వ స్థానానికి, 6వ స్థానానికి కారకుడు ఎవరు? కుజుడు. 3కి 6కి జన్మజాతక చక్రంలో 1 లగ్నం అయితే రవి కారకుడు. ఇది అందరికీ వర్తిస్తుందండి 12 లగ్నాలకి. 2, 5, 9, 11 భావాలకి గురుడు. 3, 6కి కుజగ్రహం. ఇక్కడ 3, 6 మిథున కన్యలే కదండి, అట్లా తీసుకోవద్దండి. ఇది కారకుల్ని రాసి పెడుతున్నాను. కారకుడు మనకి రాశి చక్రంలో ఆ భావ అధిపతి ఎవరు? రాశి అధిపతి. ఆ భావకారకుడు ఎవరు చూసుకోవాలి. మరి సప్తమానికి శుక్రగ్రహం, అష్టమ వ్యయాలకి శని భగవానుడు, దశమానికి బుధగ్రహం, చతుర్థానికి చంద్రుడు. ఇది కారకులు. ఇప్పుడు 3, 6 భావాల కారకుడు ఎవరు? కుజగ్రహం. అంటే మీ 3వ స్థానాధిపతి, 6వ స్థానాధిపతి, 3వ స్థానాధిపతి, 6వ స్థానాధిపతి కుజుడు కారకుడు కదా.
నవాంశలో మేషంలో కానీ వృశ్చికంలో కానీ ఉంటే 100% మీకు కారకుడు వల్ల బలం పొంది ఉన్నారు అని అర్థం. అంటే మనకి జ్యోతిష శాస్త్రం అనేది చాలా చాలా అంటే చాలా రకాలుగా మనకి పరాశర మహర్షి అందించి ఉన్నారు. అంటే ఒక మ్యాథమెటిక్స్ లెక్క చేసినప్పుడు మ్యాథమెటిక్స్ అంటే ఒక లెక్కలు చేసినప్పుడు దానికి చాలా రకాలగా మనం లెక్కలు చేస్తాం, థీరీస్ తీసుకొని అవన్నీ కూడా. అందులో ఏది సులువుగా ఉంటే అది తీసుకుంటాం. కానీ లెక్క అనేది లాస్ట్కి ఆన్సర్ కరెక్ట్గా రావాలి. ఆన్సర్ వచ్చే వరకు పరిపరి విధాల అందరూ అందించిన సూత్రాల ద్వారా ఆ లెక్క చేసి మనం కనుగొంటాం. అట్లాగే మనకి చాలా సూత్రాలు ఇచ్చి ఉన్నారు. అందుచేత ఇది కారకుడిని అనుసరించి ఇది. ఇప్పుడు చంద్రుడు చతుర్థానికి కారకుడు. అంటే మీ జాతకంలో చతుర్థ స్థానాధిపతి ఎవరో ఆయన నవాంశలో కర్కాటక నవాంశ పొందితే అత్యధికమైన భూధన గృహ లాభాలు కలిగి ఉంటారు. అలాగే 2, 5, 9, 11 అధిపతులు నవాంశలో ధనుసు మీనాల్లో ఉంటే 100%. ఇప్పుడు అష్టమాధిపతి వ్యయాధిపతి, మీ జాతకంలో అష్టమాధిపతి వ్యయాధిపతి నవాంశలో మకరంలో కానీ ఉంటే మీకు అష్టమ స్థానం వ్యయస్థానం బలంగా ఉందని అర్థం. మరి ఇవన్నీ ఎప్పుడండి? మనకి జాతక చక్రం చూసినప్పుడు ప్రతి దశ ఉంటుంది మన నక్షత్రం బట్టి. ప్రతి దశ వింశోత్తరి మహాదశలో ప్రతి మహర్దశ. ఇప్పుడు శ్రవణ నక్షత్రంలో పుడితే చంద్రుడు అధిపతి చంద్ర మహర్దశతో పుడతారు. తర్వాత కుజుడు, రాహు, గురుడు, శని, బుధ ఇట్లా దశలు మారుతాయి. 120 ఇయర్స్కి మనకి 120 సంవత్సరాలకి పరాశర మహర్షి అందించారు. ఇప్పుడు ఈ దశానాథుడు మనకి మంచి దశ నడుస్తూ ఉంది. కానీ అంత మంచి దశ అంటే లగ్నాధిపతో పంచమాధిపతి భాగ్యాధిపతి దశ నడుస్తూ ఉంటుంది, కానీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అప్పుడు దశ బాగుంది, దశానాథుడు రాశి చక్రంలో బాగున్నారు అన్నప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే డిగ్రీలు చూసుకుంటాం. నవాంశలో ఏ నవాంశ పొందారు, అక్కడ బలంగా ఉంటే ఈ దశ ఇబ్బందులు పెట్టినా గట్టెక్కిచ్చేస్తుంది. ఇట్లా అన్నమాట. మరి నవాంశలో బాగోపోతే ఏంటండి? రాశి చక్రంలో బాగా లేకపోయినా నవాంశలో బాగున్నట్లయితే 100% మంచి యోగ జాతకం. నవాంశలో బాగోలేనప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అట్లాగే ఎందుకు నవాంశ ముఖ్యం అన్నది గ్రహ బలం అదృష్ట యోగాలకి కారకుణ్ణి తీసుకున్నాం. ఎట్లాగా రాశి చక్రంలో లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నప్పటికీ నవాంశలో సింహ నవాంశ పొందితే లగ్నాధిపతి బలంగా ఉన్నాడు. 2, 5, 9, 11 అధిపతులు రాశి చక్రంలో ఏ రాశిలో ఉన్నప్పటికీ, అది శత్రు రాశి అయినా నీచ రాశి అయినా, నవాంశలో ధనుస్సు మీనాల్లో ఉంటే యోగవంతమైన జాతకం. ఇట్లాగా ఉంటాయి.
అలాగే తృతీయ షష్టాధిపతులు మేష వృశ్చిక నవాంశంలో ఉన్న బుధుడు దశమాధిపతి, మీ దశమాధిపతి ఎవరో ఆయన మిథున కన్యల్లో ఉంటే టాప్ లెవెల్ జాబ్ ఉంటుంది. మిథున కన్యల్లో మీ దశమాధిపతి నవాంశలో ఉంటే, బుధుడు కదా దశమ కారకుడు, టాప్ లెవెల్ జాబుల్లో ఉంటారు. ఈ విధంగా నవాంశ చాలా ముఖ్యం. ఒక్కొక్కసారి రాశి చక్రంలో గురుడు ఇంకో విధంగా ఉంటుంది, కారకులు కాకుండా రాశి చక్రంలో గురుడు నీచుపడ్డారు, నవాంశలో ఉచ్చుపట్టారు, అప్పుడు 100% మంచి యోగాలు ఉంటాయి ఆ జాతకానికి. అది మిత్ర నవాంశ అయింది కాబట్టి. ఇది కారకుల్ని తీసుకుంటే కారకుడు బట్టి ఆ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయనేది నవాంశలో ఈ విధంగా చూసే బలాబలాలు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.